గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వ్యూవర్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు స్టాక్ పేరు వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ఎ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పవర్ ఫర్నెస్ అండ్ రెక్టిఫైర్ ట్రాన్స్ఫార్మర్స్. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్లో ఉన్న కంపెనీ అండి. స్మాల్ క్యాప్ కంపెనీ అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 539 crores ఉంది. స్టాక్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పిఈ వచ్చేసి 36 ఉంది. బుక్ వాల్యూ వచ్చేసి 26 ఉంది. ఆర్ఓసి వచ్చేసి 9.42% ఉంది. ఆర్ఓఈ వచ్చేసి 2.11% ఉంది. డెట్ టు ఈక్విటీ 0.78 ఉంది. ప్లస్ పర్సెంటేజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ప్లస్ పర్సెంటేజ్ డెట్ టు ఈక్విటీ. ఓకేనా, ఇవి రెండు ఈ కంపెనీకి నెగిటివ్ ఫ్యాక్టర్స్గా మనం కన్సిడర్ చేయవచ్చు. కానీ పర్టికులర్గా ఈ స్టాక్ని పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం మీరు ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ వచ్చేసి 40% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసి 24% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. అదేవిధంగా లాస్ట్ 1 year కనుక రిటర్న్స్ కనుక గమనించినట్లయితే 142% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. అంటే మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ చూడండి, క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేల్స్ చూడండి కన్సిస్టెన్సీగా పెరుగుతున్నాయి. అబ్జర్వ్ చేయండి, కన్సిస్టెన్సీగా సేల్స్ అనేవి పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చేసి ఆపరేటింగ్ ప్రాఫిట్ అబ్జర్వ్ చేయండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెట్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా నెట్ ప్రాఫిట్ కూడా పెరగడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి, లాస్ట్ 2 quarters కనుక గమనించినట్లయితే మీరు వచ్చేసి చూడండి, లాస్ట్ 2 quarters కనుక గమనించినట్లయితే నెట్ ప్రాఫిట్ పెరగడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేల్స్ మీరు చూడండి, సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, సేల్స్ పెరుగుతున్నాయి. కన్సిస్టెన్సీగా సేల్స్ అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరగడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అదేవిధంగా నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేయండి, కన్సిస్టెన్సీగా నెట్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 2 years మీరు అబ్జర్వ్ చూడండి, ఇక్కడ 7 crores ఉండే, ఇక్కడ 15 crores ఉంది. అంటే ఆల్మోస్ట్ 100% ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, ఆల్మోస్ట్ 100% ఎక్కువగా ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కన్సిస్టెన్సీగా రిజర్వ్స్ అనేది పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మీరు వచ్చేసి చూడండి, రిజర్వ్స్ అనేవి కన్సిస్టెన్సీగా పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బోరోయింగ్స్ కూడా కన్సిస్టెన్సీగా తగ్గాలి. ఓకేనా, కన్సిస్టెన్సీగా తగ్గాలి. సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే బోరోయింగ్స్ తగ్గించుకుంటున్నారు, అదేవిధంగా రిజర్వ్స్ పెంచుకుంటున్నారు. సో ఇది మనము ఒకటి పాజిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ కనుక గమనించినట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ పాజిటివ్లో పోస్ట్ చేస్తున్నారు, నెగిటివ్లో పోస్ట్ చేస్తున్నారు అనేది మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మ్యాక్సిమం పాజిటివ్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం గమనించినట్లయితే ప్రమోటర్స్ దగ్గర హోల్డింగ్ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రమోటర్స్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 74.91% ఉంది. ఎఫ్ఐస్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 0.06 ఉంది. డిఐఎస్ దగ్గర ఏం లేదండి. పబ్లిక్ దగ్గర వచ్చేసి 25.04 ఉంది. ఓకేనా, అదేవిధంగా ఈ స్టాక్ని మనము టెక్నికల్ అనాలిసిస్ చేసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి,
ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గత కొన్ని రోజుల నుంచి స్టాక్ యొక్క ప్రైస్ చూడండి. స్టాక్ యొక్క ప్రైస్ మూమెంట్ మీరు అబ్జర్వ్ చేయండి. స్ట్రాంగ్ మూమెంట్ అప్ సైడ్ ఉంది. అబ్జర్వ్ చేశారా? అదేవిధంగా మీరు ఇంకొక ఫ్యాక్టర్ని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే అంటే మీరు 2017లో హైయర్ ప్రైస్ ఫామ్ చేసిందో, అదేవిధంగా 2010లో హైయర్ ప్రైస్ ఫామ్ చేసిందో, ఆ హైయర్ ప్రైస్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఈ రెండు చోట్ల మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఈ రెండు చోట్లలో మీరు అబ్జర్వ్ చేయండి. 2017లో ఆల్మోస్ట్ 2017లో అంటే 2017లో అదేవిధంగా 2010లో ఏదైతే హైయర్ ప్రైస్ ఫామ్ చేస్తుందో అంటే మల్టీ ఇయర్ హైయర్ ప్రైస్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మల్టీ ఇయర్ హైయర్ ప్రైస్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? వీలైతే ఈ స్టాక్ని 42 క్రాస్ అయిన తర్వాత బై చేయడానికి ట్రై చేయండి. రానున్న వితిన్ 6 monthsలో స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం ఆల్మోస్ట్ 80 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా మన వీడియోస్ని చూడండి, మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ యొక్క క్వరీస్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.